we are going to discuss about one of the important constraint in system error. So next constraint is SV distribution constraint. This is constraint is very important when you want to be generate the number more often. సో మనకి ఎలా అంటే ఈ కన్స్ట్రైంట్ అనేది యూజ్ అవుతుంది ఒకవేళ మనం కన్స్ట్రైంట్స్ అనే ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే మనము ఈ డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రైంట్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో దీన్ని సింపుల్గా ఎలా అంటారంటే డిస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు, డిస్ట్ కీవర్డ్. ఈ డిస్ట్ కీవర్డ్తో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అనే కన్స్ట్రైంట్ని డెవలప్ చేయొచ్చు అనమాట. మనం చెప్పాలంటే సింపుల్గా a value has happened more often. సో అలాంటప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రైంట్ యూజ్ చేస్తాము. సో దీంట్లో మనకి మెయిన్గా 2 types ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రైంట్స్ అనమాట. వీటిని ఏమంటారంటే వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్స్. So here we are giving that symbols are colon equal to. This is one of the distribution constraint. It means next one is colon divided by symbol. So these two are very important. ఈ రెండు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మెయిన్గా మనము నెక్స్ట్ వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటని చూద్దాము. సో ఇక్కడ మెయిన్గా పేర్లోనే ఉంది వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అని. అంటే ఏంటి, వెయిట్ విల్ బి గివెన్ టు ద స్పెసిఫైడ్ వాల్యూస్. సో మనము ఏ వాల్యూస్ అయితే ఎక్కువ సార్లు రావాలో ఆ వాల్యూకి ఏం ఇవ్వాలి, మనం ఎక్కువ వెయిట్ ఇవ్వాలి. దానికోసం మనం ఏంటంటే ఈ వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. దాన్ని మనం చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాము. ఈ వెయిట్ విల్ బి distribution will be given to the values in the constraint block only. సో మనకి మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఫాలో అవుదాము. సింటాక్స్ ఎలా ఉంటుంది, వాల్యూ అనేది కోలన్ ఈక్వలెంట్ టు వెయిట్ అని ఇవ్వచ్చు. అండ్ సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఆర్ వాల్యూ కోలన్ డివైడ్ బై సింబల్ వెయిట్. ఇలా అనమాట. ఈ రెండు వేస్లో ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రైంట్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు. సో మెయిన్గా ఈ వాల్యూస్ అనేవి మేబీ కాన్స్టెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే వేరియబుల్స్ అని ఇవ్వచ్చు అనమాట. అంటే ఏంటి, మనము ఫిక్స్డ్గానే ఇవ్వచ్చు, లేదంటే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దాన్ని వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఈ వాల్యూస్ అనేవి సింగిల్గానే ఇవ్వచ్చు, కెన్ బి సింగిల్, లేదంటే రేంజ్గానే ఇవ్వచ్చు అనమాట, మన ఇష్టం అది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ డిఫాల్ట్గా వెయిట్ ఎలా ఉంటుంది అంటే, డిఫాల్ట్ వెయిట్ అనేది ఎప్పుడు కూడా వెయిట్ ఈజ్ గివెన్ టు ద 1. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా అన్స్పెసిఫైడ్ వాల్యూకి. ఇప్పుడు మనం ఎలాంటి వెయిట్ స్పెసిఫై చేయలేదంటే దాని యొక్క డిఫాల్ట్ వెయిట్ ఎంత 1 అనమాట. సో ఒకవేళ మనం సమ్ ఆఫ్ ది వెయిట్స్ ఎలా వచ్చు, ఒకవేళ అన్ని వెయిట్స్ కలిపితే ఎంత ఉండాలి మ్యాక్సిమం, అవన్నీ మనం చెప్పాలంటే మనం 100తో ఈక్వలైజ్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు మన దగ్గర ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్ టోటల్ వెయిట్ ఎంత ఉండాలి, 100 ఉండాలి. అసలు ఒకవేళ మీరు వెయిట్ డిఫైన్ చేయలేదనుకోండి, ఆ వెయిట్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. దిస్ ఇస్ ద రూల్ ఇన్ ద వెయిటెడ్ కన్స్ట్రైంట్స్. అండ్ సమ్ ఆఫ్ ది వెయిట్స్ నీడ్ నాట్ బి 100. నెక్స్ట్ వన్ ఈజ్, మనం ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారు దీన్ని, మనం చెప్పాం కదా 2 సింబల్స్ ఉన్నాయని. ఫస్ట్ సింబల్ ఏమో కోలన్ ఈక్వల్ టు. సో ఈ ఆపరేటర్ ఏంటంటే దిస్ ఇస్ ఆపరేటర్ అనమాట. ఈ ఆపరేటర్ ఎప్పుడు అసైన్ చేస్తారు, ఒక వాల్యూస్కి అసైన్స్ వెయిట్ టు ద స్పెసిఫైడ్ వాల్యూ. మనము ఎగ్జాంపుల్తో కూడా చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్. సో ఒక రేంజ్లో ఉన్న దేర్ ఇస్ ఈక్వల్ వెయిట్ టు ద ఆల్ వాల్యూస్.
equal weight to the all values in the range. సో మనం ఇక్కడ చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక అడ్రస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆపరేటర్ మనం డిస్ట్ అని వాడాలి. సో అగైన్ కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. దెన్ ఇక్కడ ఈ మధ్యలో ఏం చేస్తాం మనము వాల్యూస్. ఇప్పుడు 2 కోలన్ ఈక్వల్ టు 5. దిస్ మీనింగ్ ఏంటి? సో 2 ద 5 వెయిట్ అనే దాన్ని ఏం చేస్తున్నాం అంటే వాల్యూ 2కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ 10 నుంచి మేబీ 13 వాల్యూస్ అనుకోండి. ఈ 13 వాల్యూస్కి ఎంత ఈక్వల్ వెయిట్ అసైన్ చేస్తున్నాము? ఈజ్ 8 అనుకుందాం. ఇప్పుడు మనము దీన్ని చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు అడ్రస్ అనేది 2 వాల్యూ, address equivalent to 2 value is, what is the weight of this one? Is equivalent to 5. అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ కాంబినేషన్ తీసుకున్న రేంజ్ తీసుకున్నాం 10. ఇప్పుడు ఎంత అడ్రస్ అనేది నెక్స్ట్ 10 వాల్యూకి వెయిట్ ఎంత? ఈక్వల్ వెయిట్ కదా, అన్ని ఉన్న ప్రతి ఒక్క వాల్యూస్కి ఈక్వల్ వెయిట్ 8. అంటే దేని వెయిట్ ఎక్కువ ఉంది? 10 వాల్యూ వెయిట్ ఎక్కువ ఉంది కంపేర్ దెన్ 2 కన్నా. అంటే ఏ వాల్యూ ఎక్కువ రిపీట్ అవుతుంది? సో 10 అనే వాల్యూ కానివ్వండి, 11 అనే వాల్యూ కానివ్వండి, ఇలా ఈక్వల్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ వెయిట్ ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క సిగ్నల్ అనేది, వేరియబుల్ అనేది, వాల్యూ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది అనమాట ర్యాండమ్ నేచర్లో. నెక్స్ట్ వన్ 12 కానీ ఇలా వెయిట్ ఈక్వల్ టు 8 అండ్ రిమైనింగ్ 13 ఆల్సో వెయిట్ ఈక్వల్ టు 8. సో ఇలా మనము చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే ఒకవేళ మీరు నెక్స్ట్ సిగ్నల్ ఈస్ ద కోలన్ డివైడ్స్ సింబల్. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే దిస్ ఆపరేటర్ అసైన్స్ స్పెసిఫైడ్ వాల్యూ, specified weight will be given to the specified value or if the range. సో మనం ఎలా యూజ్ చేయొచ్చు, చిన్న డిఫరెన్స్ చూద్దాము. సో మనకు ఉన్న ఇక్కడ మొత్తం టోటల్ రేంజ్ ఏం చేస్తుందంటే ఆ వెయిట్ అనేది డివైడ్ చేస్తుంది అనమాట. స్పెసిఫైడ్ వెయిట్ డివైడెడ్ బై n. వాట్ ఈజ్ n? సో టు ఎవ్రీ వాల్యూ ఇన్ ద రేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. n అంటే నంబర్ ఆఫ్ values in the range. Okay, then let me give the small example over here. Again same తీసుకుందాం, అడ్రస్ తీసుకుందాము, డిస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ ఆపరేటర్, again curly braces. So let I'm giving that 2 colon with 5. This is one value, comma, again I am giving the range 10 colon something 12 తీసుకున్నాను, colon divided by symbol 8. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే 2 వాల్యూకి ఒకటే వెయిట్ ఉంది. సో మల్టిపుల్ లేవు కాబట్టి ఈక్వల్ వెయిట్. సో అడ్రస్ వాల్యూ 2 ఈక్వల్ టు, అండ్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ వన్? ఈక్వలెంట్ టు 5 ఈజ్ ఓకే. బట్ కమింగ్ టు ద సెకండ్ వన్ ఈస్ దెర్ ఇస్ అ రేంజ్. సో అడ్రస్ 10 అనే వాల్యూకి ఎంత వెయిట్ ఉంటుంది? 8 ఉండదు, ఎందుకంటే టోటల్ 8ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద రేంజ్లో డివైడ్ అవుతుంది. వెయిట్ ఈక్వల్ టు 8, how many elements? 10, 11, 12. So that's why there are the 3 elements, 8 by 3. So this is the probability of how many times the value has to be occurred. Next one is address equal to 11. What is the weight? Then again the same rule apply here. So 8 divided by 3. Next one is address 12, weight equivalent to 8 divided by 3. Let's check with an example for this case. So I am opening that tool, EDA Playground tool. So here the thing is I am taking that one class. This is a class packet. I have declared the one variable is address. The size is 4-bit. This should be declared rand. If you want to do any randomization, first of all you can do the random. So here I am giving the 2 example 1. This is the first example 1 and example 2. సో మనం ఫస్ట్ దాన్ని అన్కమెంట్ చేసేసి సెకండ్ దాన్ని రన్ కమెంట్ చేస్తున్నాను.
తర్వాత నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమిస్తుంది, కన్స్ట్రైంట్ అడ్రస్ రేంజ్ అడ్రస్ లిస్ట్ 7 ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 7 అనే వాల్యూకి 2 ప్రాబిలిటీ ఇస్తున్నాం అనమాట. 10 నుంచి 12కి ఏమో 8 వెయిట్ ఇస్తున్నాం, అంటే ఈక్వల్ వెయిట్. సో ఇప్పుడు దీన్ని మనము ఒక మాడ్యూల్ డిక్లేర్ చేస్తే, ప్యాకెట్ క్లాస్ నేమ్ ఇస్ ప్యాకెట్, దెన్ మై object is packet, we want to create the memory, packet equal new, how many times you are going to repeat, 10 times. So 10 times మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి 10 times ర్యాండమైజ్ అవుతుంది అనమాట. దానికి ప్రతి ఒక్క వాల్యూని మనము డిస్ప్లే చేస్తున్నాము. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. మీరు రన్ చేస్తే ఇక్కడ వాల్యూస్ చూస్తారు కదా. 7 అనేది ఏంటంటే ప్రాబిలిటీ తక్కువ ఉంది, 2 మాత్రం ఉంది వెయిట్. అందుకని ఈ 7 అనేది 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. బట్ రిమైనింగ్ రేంజ్ వాల్యూస్ 10 నుంచి 11 వాల్యూస్, 10 వాల్యూ కానివ్వండి, ఈవెన్ 11 3 టైమ్స్, 12 3 టైమ్స్, సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఎక్కువ ఏ వాల్యూ ఎక్కువ రిపీట్ అవ్వాలో ఆ వాల్యూ మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ ఆపరేటర్లో మనం మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ బై యూజింగ్ దట్ one of the method colon equal to. So let's come to the second approach is I want to be ఇక్కడ మనం దీన్ని కమెంట్ చేద్దాము, సెకండ్ దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈస్ కామన్ కాబట్టి ఐ యూస్ టు సే మెయింటైన్ ద సేమ్ వన్. బట్ సెకండ్ దాని డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ప్రాబిలిటీ. సో టోటల్ వెయిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దీన్ని మనం రన్ చేస్తే దాని అక్కరెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. దాన్ని మనం చెక్ చేయాలంటే అగైన్ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కావాలంటే ప్రీవియస్ గమనిస్తే మీరు 7 అనేది ప్రాబిలిటీ ఉంది కాబట్టి, సో ప్రీవియస్ దానికి ఓన్లీ తక్కువ వెయిట్ ఉంది కాబట్టి 2 టైమ్స్ మాత్రం రిపీట్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్. బట్ ఇప్పుడు దేని వెయిట్ తగ్గుతుంది, ద రేంజ్ వాల్యూస్ వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకని, సో టోటల్ రేంజ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి దాని యొక్క రేంజ్ అనేది వెయిట్ అనేది ప్రతి ఒక్క వాల్యూకి తగ్గుతుంది. అందుకని అకరెన్స్ అనేది రిపిటేషన్ అనేది తగ్గొచ్చు. So this is about the today's class. We'll discuss the remaining concept in the next class. Thank you.